వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మనము గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, ఈ బిఎడ్ డిఎడ్ చేసినటువంటి విద్యార్థులు ఎటువైపు వెళ్ళాలి, ఎందుకంటే నోటిఫికేషన్ అటువంటిది అక్టోబర్ 15 అనేటువంటి విధంగా గవర్నమెంట్ ప్రకటించింది. కాబట్టి దానికి కొంత టైం ఉన్నందున పిల్లలంతా కూడా ప్రిపరేషన్ను కొంత పక్కన పెట్టారు. ముఖ్యంగా ఆ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన వివరాల ప్రకారము మనకున్న సమాచారము ఎస్జిటి పోస్టులు ఉన్నాయి కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. ఇలా చాలామంది విద్యార్థులు కొంత ఆలోచనలో పడ్డ విషయము వాస్తవము. ముఖ్యంగా ఈరోజు నేను ఒక 3 విషయాల మీద మాట్లాడాలని రావడం జరిగింది. డిఎస్సి కంటే ముందు ఏపీలో టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏపీలో టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏపీ టెట్, ఏపీలో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుంది అంటే త్వరలో మీకు జూన్ 1st వీక్లో టెట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే మనము ఖచ్చితంగా డిఎస్సి కంటే ముందే టెట్ జరగాలి. ఎందుకంటే గతంలో కూడా కొత్త రాసినప్పుడు టెట్ చాలా కఠినంగా ఉండడం వలన చాలామంది క్వాలిఫై కాలేదు. మరియు రాసినటువంటి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు కూడా చాలా తక్కువ మార్కులు రావడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా బీఈడి అండ్ డిఈడి కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా డిఎస్సిలో అవకాశం ఇవ్వాలి కనుక ముందు టెట్ పెట్టేటువంటి అవకాశము 100కు 100% ఉంది. ఇప్పుడు మనకు టెట్ పెట్టిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే, నోటిఫికేషన్ తర్వాత ఎలాంటి టైము ఉండదు. మినిమం 45 డేస్ ఆర్ 60 డేస్ కంటే ఏ యొక్క నోటిఫికేషన్కు టైం ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ అనేటువంటిది మనం ముందుగానే చేసుకొని నోటిఫికేషన్ టయానికి రెడీగా ఉండాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు ఏపీలో టెట్ రాబోతుంది. టెట్ రాబోతుంది. ముఖ్యంగా మొదటి విద్యార్థి డిఎడ్ అండ్ బిఎడ్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా టెట్ రాయాలి. ఎందుకంటే టెట్ రాస్తేనే నీకు డిఎస్సికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా మనము డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా మీ ప్రిపరేషన్ను, ఎందుకంటే మీకు మొన్న 23వ తేదీకి మీకు ఎగ్జామ్స్ అయిపోవడం జరిగింది. మీ సెమిస్టరు, మీ యొక్క అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావడం జరిగింది కనుక మీరు ఖచ్చితంగా మీరు బిఎడ్ డిఎడ్ వైపు, బిఎడ్ డిఎడ్ చేసినటువంటి వాళ్ళు టెట్ రాయాలి. ఈ టెట్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి. కాబట్టి మీరు టెట్కు ప్రిపరేషన్ను స్టార్ట్ చేయాలి. టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళే కాకుండా గతంలో రాసి చాలా తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. 100, 90, 95, 90 అట్లా దాదాపు మనం ఎప్పుడైనా 130+ మార్కులు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో 20% వెయిటేజ్ ఉంది. కొత్త వాళ్ళకు 20% వెయిటేజ్ ఉంటుంది. కొత్త వాళ్ళకు తెలియకపోయి ఉండొచ్చు. అందుకే మనం మే 3వ తేదీ మనం ఒక గొప్ప అవగాహన సదస్సు పెట్టాం. కొత్తగా బిఎడ్ డిఎడ్ అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే నారాయణ డిఎస్సి అనేటువంటిది కొన్ని వేల మందిని టీచర్స్గా తయారు చేసినటువంటి ఒక టీచర్స్ ఫ్యాక్టరీ ఇది. ఓకే, మేకింగ్ ఆఫ్ టీచర్స్. నారాయణ డిఎస్సి తిరుపతిలో టీచర్స్ను తయారు చేసే ఒక పెద్ద సంస్థ రాష్ట్రంలో. మొన్న మెగా డిఎస్సి 2025లో కూడా 1000 మంది టీచర్లను ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ 1st ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్, ఇలా టాప్ ర్యాంక్స్ అన్నీ కూడా నారాయణ కైవసం చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మీరు రిజల్ట్స్ను కూడా మేము ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము మొదటి అంశం కింద టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు,
టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనము మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టు లోపు టెట్ యొక్క పరీక్ష నిర్వహించడం, దాని ఫలితాలు రావడం జరుగుతుంది. మళ్ళీ వెంటనే మనకు అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ వ్యవధిలో మనం కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రిపరేషన్లో మీకు తెలుసు బిఎడ్, డిఎడ్ వాళ్ళకు ఏపీ టెట్లో ముఖ్యంగా కీలకంగా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ. ఈ ఎడ్జిటి వాళ్ళకు ఇవి మేజర్ 30 ఎడ్జిటి వాళ్ళకైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా ఈ 3 సబ్జెక్ట్స్ చాలా కీలకం. తెలుగు 30 మార్కులకు, ఇంగ్లీష్ 30 మార్కులకు, సైకాలజీ 30 మార్కులకు. ఎడ్జిటి వాళ్ళకు దీంట్లోనే తెలుగు మెథడ్స్ ఉంటుంది, 24+6, 24 కంటెంట్, 6 మెథడాలజీ ఉంటుంది. ఇంగ్లీషు 24+6 ఉంటుంది, ఇంగ్లీషు కంటెంట్ 6 కంటెంట్ 24, మెథడ్స్ 6. అలాగే సైకాలజీ పెడగాజీ ఉంటుంది. ఒక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మెథడ్స్ అనేటువంటివి ఉండవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 90 మార్క్స్ అనేటువంటివి కీలకం. ఈ 90 మార్క్స్ తర్వాత మిగతా కంటెంట్ వచ్చేసి 60 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 మార్క్స్కు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ 150 మార్క్స్లో ఏది బెటర్ స్కోర్ అంటే, మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే 120, 130 పైన వస్తే మంచి స్కోర్ వచ్చినటువంటి విధంగా మనం భావిస్తాం. కాబట్టి ఇద్దరికి ముఖ్య సూచన, ముఖ్యంగా కొత్తగా రాసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మీకు అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ అటెండ్ కావాలి అంటే, డిఎస్సి పరీక్షను రాయాలి అంటే టెట్లో క్వాలిఫై కావాలి. టెట్లో క్వాలిఫై కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా ఈ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ మరియు కంటెంట్ 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు టెట్ ఎస్జిటి వాళ్ళకు, ఎస్జిటి అంటే డిఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా టెట్ 1 రాయాలి. టెట్ 1లో తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ 90 మార్క్స్ ఉంటుంది. మీ యొక్క కంటెంట్ మ్యాథ్స్, సైన్సు, సోషల్ ఇవన్నీ కూడా కలిపి 60 మార్కులకు ఉంటాయి. కాబట్టి ఈ 150 మార్క్స్లో ఈ యొక్క డివిజన్ ఇలా విధంగా ఉంటుంది. టెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. దీంట్లో క్వాలిఫై అంటే ఏంటి? ఓసీ వాళ్ళకి ఎన్ని రావాలంటే, ఓసీ అనేటువంటిది 90 మార్క్స్ రావాలి, బీసీ 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ 60 మార్క్స్ రావాలి. ఇదేమో 60%, 50%, ఇది 40%. ఇలా మన పర్సెంటేజ్ ఉంది కాబట్టి కొత్తగా మిగతా వాళ్ళందరికీ తెలుసు. కొత్తగా బిఎడ్, డిఎడ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళ కోసం నేను అవగాహన కోసం చెప్తున్నాను. టెట్ అనేటటువంటిది 150 మార్క్స్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ 30 90 మార్క్స్ ఉంటుంది. కంటెంట్ అనేటువంటిది 60 మార్కులకు ఉంటుంది. ఓసీ అభ్యర్థులు అయితే 90 మార్కులు తెచ్చుకోవాలి, 60% అంటే 90 మార్కులు. బీసీ అభ్యర్థులు 150లో 50% అంటే 75 మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళందరూ కూడా 40% అంటే 60 మార్క్స్ తెచ్చుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి, చదవాలి. వీటన్నింటి ముందుగా మీరు కంప్లీట్ చేసుకుంటేనే, ఈ టెట్ కంప్లీట్ అవుతేనే మీకు డిఎస్సికి అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను మే 3వ తేదీ ఒక ఉచిత అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది. మే 3వ తేదీ. ఇది ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్. మనము మే 3వ తేదీ ఒక ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనము మే 3వ తేదీ స్టేట్ పోయం ఇంగ్లీష్ కళ్యాణ్ సార్, ఇంగ్లీష్ మీకు చాలా కీలకం. టెట్లో 30 మార్కులు ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకు 24+6 30 మార్క్స్ ఏ విధంగా తెప్పించాలన్నటువంటిది మీకు పూర్తి అవగాహన కలిగిస్తాం. కాబట్టి మీరు ఇద్దరు రాయాలి. కొత్తగా బిఎడ్, డిఎడ్ అయిన వాళ్ళు, తర్వాత మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళు కూడా టెట్ను ఉండే అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మనము కొత్త బ్యాచ్ వచ్చేసి మే 3వ తేదీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అలాగే బిఎడ్ వాళ్ళకి ఏముంటుంది, టెట్ 2 ఉంటుంది. బిఎడ్ చేసినటువంటి వాళ్ళకు టెట్ 2 ఉంటుంది. ఈ టెట్ 2లో సోషల్, మ్యాథ్స్ అండ్ సైన్స్, టెట్ 2లో సోషల్ వాళ్ళకు ప్యాటర్న్ తెలిసిందే, తెలుగు 30, ఇంగ్లీష్ 30, సైకాలజీ 30. వీళ్ళకి మెథడ్స్ ఉండవు, డైరెక్ట్ టోటల్ సబ్జెక్ట్ 30 మార్కులకు ఉంటుంది, 90. మీ యొక్క కంటెంట్ 60. సోషల్ వాళ్ళకైతే హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ ఇవన్నీ కలిపి 60 మార్కులకు వస్తాయి. ఇంకోటి టెట్ 2 సైన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, టెట్ 2 సైన్స్ అంటే ఏంటి, మ్యాథమెటిక్స్ కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, వీళ్ళు ఎవరైనా కూడా తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ కామన్గా ఉంటుంది. మిగతావన్నీ కూడా వాళ్ళు అన్ని సబ్జెక్టులు మీరు ముగ్గురు కలిసి మ్యాథ్స్ చదవాల్సిందే, ఫిజిక్స్ చదవాల్సిందే, బయాలజీ చదవాల్సిందే. సోషల్ మాదిరి మీకు ఈ మ్యాథ్స్ని విడదీయలేదు ఇంకా. ఓకే, ఇది మీరు కూడా 3వ తేదీ ఈ అవగాహన సదస్సుకు మేము ఇన్వైట్ చేస్తున్నాం. మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా టెట్లో తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళు ఈ డిఎస్సి వచ్చేలోపు ఈ మార్కులను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మన 3వ తేదీ కళ్యాణ్ సార్చే అవగాహన సదస్సు ఉంటుంది. మీరు ఆ రోజు అటెండ్ అయ్యారంటే ఇంకా మీకున్న డౌట్లన్నీ కూడా మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2వ పాయింట్ ఏంటంటే, ఈ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు టెట్ రాయాలా వద్దా? మీరు గవర్నమెంట్ తర్వాత కోర్టు ద్వారా మీకు ఆల్రెడీ తెలుసు, మీరందరికీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే. మరి ఖచ్చితంగా రాయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏ స్టేట్లో కూడా టెట్ను మినహాయించలేదు ఇంతవరకు. కాకపోతే అర్హత మార్కులు తగ్గించడం జరిగింది. ఓకే, కాబట్టి మీరు ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి. సమ్మర్లో మీకు కీలకంగా ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, లిమిటెడ్ డేస్లో మీరు ఓన్లీ క్వాలిఫై అయితే చాలు. మీరు ర్యాంకులు తెచ్చుకోవాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి మీరు క్వాలిఫై అయితే మీకంటే ఒక ప్రత్యేక సమ్మర్ క్రాస్ కోర్స్ అని, టెట్ సమ్మర్ క్రాస్ కోర్స్ అని ఒకటి డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్తామంటే, మీకు 90 మార్కులకు సంబంధించి చెప్తాం. తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, సైకాలజీ 30 మార్కులు, మీరు ఈ 90 మార్కులకు చదువుకుంటే చాలు. ఈ 90 మార్కులు మేము చెప్పించడం జరుగుతుంది. ఒక పర్టికులర్ డేట్, ఇంగ్లీష్ ఒక 7 డేస్ రావాలి. 7 డేస్ షెడ్యూల్ ఇచ్చేస్తాం. ఆ 7 డేస్లో ఇంగ్లీష్ 30 మార్కులు మీరు సొంతం చేసుకోవచ్చు. తెలుగు ఒక 7 డేస్ అనుకోండి, ఆ 7 డేస్లో తెలుగు కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత సైకాలజీ ఒక 10 డేస్ అనుకోండి, దాంట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. వితిన్ ఒక 25-21 డేస్లో మీకు ఈ 90 మార్క్స్ మీకు తెప్పించడానికి పూర్తిగా మేము కృషి చేస్తాం. మా బాధ్యత, మిమ్మల్ని 100% క్వాలిఫై చేయించే బాధ్యత మాది. చాలామంది టీచర్లు జాయిన్ అయ్యారు. మే 3వ తేదీ వచ్చారంటే ఇంకా పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. మీకు ఏ విధమైనటువంటి సదుపాయాలు కావాలి, ఏ విధమైనటువంటి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు చాలా ఏజ్ ఎక్కువ ఉంటుంది, రాయాలంటే ఇబ్బంది. కాబట్టి దానికి తగ్గట్టు ఒక సపరేట్ ప్లాన్ చేశాం. ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 90 మార్క్స్ చదివితే ఈ 60 మార్కులు అనేటువంటివి ఏంటంటే, మీరు ఆల్రెడీ టీచ్ చేస్తూ ఉంటారు, మీరు సబ్జెక్టు పిల్లలకు చెప్తూ ఉంటారు. ఆ 3వ క్లాస్ నుంచి 8వ క్లాసు, 6వ క్లాస్ నుంచి 10వ క్లాసు మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్లో మీరు అదిగాక అకాడమిక్ బుక్కే చెప్తుంటారు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటివి బిట్సే వస్తాయి. కాబట్టి దాంట్లో ఎట్లయినా మీరు దీంట్లో కొన్ని 10-20 మార్కులు తగ్గినా ఆ 10-20 మార్కులు దీనికి తెచ్చుకోవచ్చు. ఓసీ వాళ్ళు 90 మార్కులైనా కూడా మీరు అవలీలుగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు సబ్జెక్ట్. కాకపోతే నేను ఎందుకు ఈ క్రాస్ కోర్స్ చేశానంటే, చాలా సంవత్సరాలు అయి ఉంటుంది చదివి. ఎందుకంటే దీంట్లో తెలియని అంశాలు చాలా ఉంటాయి టెట్లో. మన టెట్లో కూడా చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టెట్ కూడా మనం స్టాండర్డ్స్గా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే మీరు 100% క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇది ముఖ్యంగా నేను తెలియజేయాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్. టెట్ 2 వాళ్లకు ముఖ్యంగా సోషల్, మ్యాథ్స్, సైన్స్ ఈ టెట్ మాత్రమే చెప్పించడం జరుగుతుంది.
ఓకే, ముఖ్యంగా ఇది ఉన్నటువంటి సమాచారం. మే 3వ తేదీ మనము ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా బిఎడ్ డిఎడ్ అయిపోయినటువంటి వాళ్ళు, టెట్లో మార్కులు తగ్గినటువంటి వాళ్ళు, ఇంకోటి HGT టెట్ ప్లస్ డిఎస్సి ఇంటెన్సివ్ బ్యాచ్ జరుగుతూ ఉంది. HGT వాళ్ళకు టెట్ ప్లస్ డిఎస్సి, ఇంటెన్సివ్ లాంగ్ టర్మ్ బ్యాచ్. ఇది దాదాపు 4 months ఉంటుంది. ఈ 4 monthsలో మీకు డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, మోడల్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. తెలుగుకి అంతా ఒక టెస్ట్, ఇంగ్లీష్కి అంతా ఒక టెస్ట్, సైకాలజీకి అంతా ఒక టెస్ట్, మ్యాథ్స్కి అంతా ఒక టెస్ట్, ఇలా సబ్జెక్ట్ వైజ్ టెస్టుతో పాటు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్. తెలుగు అంతా ఒకసారి చదువుకోవాలి, ఒక టెస్ట్ రాస్తాం, గ్రాండ్ టెస్ట్. డైలీ టెస్ట్ ఉంటుంది. ఈరోజు ఏం పాఠం జరిగింది, ఆ పాఠం మీద 50 మార్కులకు టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇలా ఒక స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ మే 3వ తేదీ స్టార్ట్ అవుతుంది. మీరు నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది, దానికోసం వెయిట్ చేయొద్దండి. మనకు డిఎస్సిలో సిలబస్ ఎక్కువ కాబట్టి మనం ఖచ్చితంగా ఇంత టైము వెయిట్ చేయాలి, కావాల్సిందే. ఖచ్చితంగా మే నుంచి మనం డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు దీని మీద కూర్చుంటే 100% టెట్లో హై స్కోర్ తెప్పిస్తాం. అలాగే డిఎస్సిలో నీకు జాబ్ వచ్చేదానికి 100% కృషి చేస్తాం. నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటిది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 2 ముఖ్యమైన అవకాశాలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 2 ముఖ్యమైన అవకాశాలు ఏంటంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒకటి, HW హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇది చాలా మంచి పోస్ట్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. దీంట్లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. మీకు తెలిసినటువంటి సబ్జెక్ట్. పేపర్ 1 అనేటువంటిది కొంత జనరల్ స్టడీస్ చదవాలి, అవి కూడా మనకు దగ్గర ప్రత్యేక బ్యాచ్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా పేపర్ 2 ఎందుకంటే బిఎడ్ చేసినటువంటి పిల్లలకు అనుకూలమైనటువంటి ఉద్యోగము మీ సబ్జెక్ట్లోనే ఉన్నటువంటి జాబ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇది కూడా మంచి పోస్ట్ ఇది. ఓకే, దీంట్లో గ్రూప్ 2 అనేటువంటిది, పేపర్ 2 అనేటువంటిది కూడా ఈ సైకాలజీ, ఫిలాసఫీ, PIE ఇలావన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీకు సపరేట్గా చెప్పించడం జరుగుతుంది. మీరు మే 3వ తేదీ వచ్చారంటే మీరు ఉన్నటువంటి, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ వచ్చినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ 2026లో మీరు ఒక ఉద్యోగం సాధించాలి అంటే మీరు మే 3వ తేదీ రావాలి. మీ యొక్క డౌట్స్, మీ యొక్క అనుమానాలు, మీ యొక్క యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏం కావాలన్నా మేము మీకు వివరిస్తాము. బిఎడ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు కనుక వాళ్ళందరూ కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, లేదంటే గ్రూప్ 2 ఇవి 2 మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ముఖ్యంగా ఇది మీకు ఎక్కువ మీ సబ్జెక్ట్ సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మిత్రులందరికీ వెల్కమ్. మే 3వ తేదీ నుంచి ఒక లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ బ్యాచ్ HGT వాళ్ళకి వేస్తున్నాం. దాంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మోడల్ టెస్టులు ఉంటాయి. ఓకే, నెంబర్ 1 స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో టీచింగ్ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు వెంటనే మీ పేరు నమోదు చేసుకోవాలి. 7372929177 అనేటువంటి నెంబర్ కాల్ చేసి మీ పేరు నోట్ చేసుకోండి. ఎందుకంటే హాస్టల్ అనేటువంటిది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మీ పేరు మీరు రిజర్వ్ చేసుకుంటే మన క్యాంపస్లోనే మీరు హాస్టల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అమ్మాయిలు అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ కాల్ చేసి మీ కార్డ్ రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఓన్లీ టెట్టే రాస్తాను సార్ అన్న వాళ్ళకు కూడా మనం మే 3వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా టెట్కు ప్రియారిటీ, టెట్ రాసే వాళ్ళు టెట్ సపరేట్గా మీకు టెట్ బ్యాచ్ ఉంటుంది. తర్వాత టెట్ ప్లస్ డిఎస్సి చదివే వాళ్ళకు టెట్ ప్లస్ డిఎస్సి ఉంటుంది. కానీ ఇవి 2 కూడా ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మే 3వ తేదీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కలిగిన సంస్థ నారాయణ అంటేనే టీచర్లు తయారు చేస్తుంది. టీచరు అక్కడికి వెళ్తే టీచర్ అవుతారన్నటువంటి నమ్మకం ఉంది. మెగా డిఎస్సిలో 1000 మందిని మనం టీచర్లుగా చేశాం. మాటలు కాదు, ఇది చేతలు చేసి చూపించాం. కాబట్టి మీకు చెప్తున్నాం, మీరు కొత్తగా కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు వెంటనే రావాలి. ఎందుకంటే నోటిఫికేషన్ అప్పుడు లేదో నిదానంగా వస్తే టెట్లో కానీ
క్వాలిఫై కావడం కానీ డిఎస్సిలో ఉద్యోగం తెచ్చుకోవడం కానీ సాధ్యపడదు. కనీసం మీరు 6 నెలల పాటు ఈ యొక్క దీని మీద వర్క్ మీద కూర్చుంటే మీరు 100% టెట్లో క్వాలిఫై అవుతారు, మంచి మార్కులు తెప్పిస్తాం, డిఎస్సిలో ఉద్యోగం సాధింపజేస్తామని మీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.